నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2023 సంవత్సరం డిసెంబర్ మాసంలో 15వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ధనుస్సు రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము. సో ఉద్యోగం చేసే వారికి మాత్రం కొన్ని ఏదో వాళ్ళు చేసిన పాస్ట్లో చేసిన కొన్ని మిస్టేక్స్ అనుకోండి. సో వాళ్ళ పడిన నిందనే అనుకోండి. వాళ్ళు చేసిన ఎన్నో కొన్ని ఆఫీస్ పరంగా వీళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల కూడా వీళ్ళు ఇప్పుడు రియలైజేషన్ అయితే కనిపిస్తుంది. సో దానివల్ల వీళ్ళకు కొన్ని బ్యాడ్ రిమార్క్స్ రావడమని అనుకోండి. సో వాళ్ళ ఉద్యోగ పరంగా కొంతమందికి నష్టపోయారే అనుకోండి. సో జాబ్ పరంగా లాస్ అవ్వడము, జాబ్ పోయిన వారు కూడా కొంచెం రియలైజేషన్ అయితే కనిపిస్తుంది. పాస్ట్లో చేసిన మిస్టేక్స్ అయినా కూడా సో వాళ్ళు చేసిన ఆ తప్పులను మళ్ళీ అది రిపీట్ చేయొద్దు, అది మళ్ళీ నేర్చుకొని వాళ్ళని గుణపాఠం నేర్చుకొని సో వాళ్ళ ఉద్యోగ జాబ్నైనా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూనా వాళ్ళకి ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. డెడికేషన్గా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా బాగా హార్డ్ వర్క్ చేయాలి. అలాంటి మిస్టేక్స్ నేను మళ్ళీ చేయొద్దు, చాలా మెచ్యూర్గా చాలా కేర్ఫుల్గా ఉండాలి అనే ఒక ఆలోచన కూడా కనిపిస్తుంది. పాస్ట్లో చేసిన వాళ్ళ మిస్టేక్స్ అయినా దానివల్ల వాళ్ళు నేర్చుకొని ప్రజెంట్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. సో కొత్తగా మళ్ళీ జాబ్ మానేసిన వాళ్ళు, ఆల్రెడీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల పాస్ట్లో జాబ్ మానేసిన వాళ్ళు కూడా కొత్తగా మళ్ళీ ఇప్పుడు కొత్త సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయాలి, కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా జాబ్లో మళ్ళీ సెటిల్ కావాలి అనే ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి. సో బిజినెస్ చేసేవారు చూస్తే మాత్రం కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వాళ్ళ మీద. వాళ్ళకి ఏంటంటే ఆలోచన లేకుండా అన్నీ కరెక్ట్గా అవుతాయి, నేను చేసింది అంతా పర్ఫెక్ట్గానే ఒక ఆలోచన ధోరణి కూడా కనిపిస్తుంది. ఈగోకి వెళ్తున్నారు. సో వాళ్ళ బిజినెస్ వాళ్ళతో కూడా కంపేర్ చేసుకుంటూ సో వాళ్ళలాగా వీళ్ళు కూడా తొందరగా నిర్ణయాలు తీసుకోవడము, ఆలోచించుకుంటూ వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఇలా చేస్తే వీళ్ళు అలానే చేయడానికి ప్రయత్నం చేయడము, కాంపిటేటివ్ స్పిరిట్కి వెళ్ళిపోతున్నారు. కాంపిటీషన్కి అంటూ వెళ్ళిపోయి పక్కన బిజినెస్ వాళ్ళతో వాళ్ళు కంపేర్ చేసుకుంటూ వీళ్ళు ఆలోచన లేక నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొన్ని ఇబ్బందులు రావచ్చు. సో మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు బిజినెస్లో ఉన్న వారికి సో అలాంటి వారికి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. సో కొన్ని ఏంటంటే అనుకోని పరిస్థితులు రావచ్చు. సో వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ అయినా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా తప్పిపోయే అవకాశాలు చాలా ఉంది. అందుకోసమే మీరు కంపారిజన్కి వెళ్ళకుండా, కాంపిటీషన్కి వెళ్ళకుండా మీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీకు ఏది కరెక్ట్ అని ఆలోచించి మీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ఎవరున్నా కూడా సో వాళ్ళని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో కొత్త సంవత్సరానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ వాళ్ళని అప్గ్రేడ్ చేసుకుంటూ వాళ్ళని టెక్నాలజీని వాడుకుంటూ సో వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా వాళ్ళు ఎలా గుర్తింపు తెచ్చుకోవాలి, వాళ్ళకంటూ రికగ్నేషన్ ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళకంటూ స్టెబిలిటీ ఎలా తెచ్చుకోవాలని ఆలోచన మాత్రం కనిపిస్తుంది వీరికి. అలాంటి ఆలోచన కనిపిస్తుంది. వాళ్ళని అప్డేట్ చేసుకోవడం కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి వీళ్ళలో. ఏంటంటే ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళ ప్రొఫెషనల్ పరంగా వీళ్ళని ఎలా వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవాలి, వీళ్ళని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎట్లా పబ్లిక్లో వీళ్ళని రీచ్ చేయాలి, వీళ్ళ సర్వీస్ని ఎలా అనే ఒక మంచి ప్లానింగ్ కనిపిస్తుంది. ప్లానింగ్ చేసుకొని దాని తగ్గట్టు కొత్త సంవత్సరం తగ్గట్టు ప్లానింగ్ కనిపిస్తుంది చాలా మెయిన్గా వీరికి. స్టూడెంట్స్లో చూస్తే కూడా ఏదో సెలబ్రేషన్ కనిపిస్తుంది. వీళ్ళు ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడం, ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఏదో కొత్త ఒక గుడ్ న్యూసే అనుకోండి. వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా, అడ్మిషన్ పరంగానైనా వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొన్ని నిర్ణయాలు తీసుకొని దానిలో వాళ్ళు రిజల్ట్ కూడా పాజిటివ్, ఎగ్జామ్స్ పరంగా కూడా వాళ్ళకి ఒక మంచి రిజల్ట్స్ రావడము, దాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకునే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది. ఒక మంచి పాజిటివ్గా కనిపిస్తున్నారు. సో కొత్త సంవత్సరం తగ్గట్టుగా ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా హ్యాపీగా, ఎంతో మంచి సంతోషంగా, ఇమోషనల్ బాండింగ్ చాలా బాగా కనిపిస్తుంది వీళ్ళలో. మంచి ఒక సెలబ్రేషన్ మోడ్లో కనిపిస్తున్నారు స్టూడెంట్స్ కూడా. ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే మాత్రం కొంచెం అన్స్టెబిలిటీ కనిపిస్తుంది. కుటుంబ పరంగా స్టెబిలిటీ లేకపోవడము, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడము, ఏదో మిస్అండర్స్టాండింగ్స్ రావడము, అభిప్రాయ భేదాలు, అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తుంది. సాడిజం కనిపిస్తుంది. ఒకరినొకరిని ఏంటంటే ఎత్తిపొడుచు మాట్లాడుకోవడము, ఒకరినొకరిని సుటిపోటి మాటలతో అనుకోవడం, మెయిన్గా ఇన్లాస్ తోటి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అలాంటి భావన చాలా కనిపిస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, అనవసరమైన ఇష్యూస్కి వెళ్ళకుండా ఎలాంటి పరిస్థితులైనా కూడా కొంచెం కామ్గా హ్యాండిల్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొన్ని విషయాలు వీళ్ళకి ఇష్టం లేని పరిస్థితులు రావచ్చు, ఇష్టం లేని పరిస్థితులైన మనుషుల వల్ల కూడా
అనవసరమైన అలాంటి పరిస్థితులు వీళ్ళ కుటుంబంలో ఏర్పడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో రిలేషన్షిప్లో ఉన్న వారికి చూస్తే మాత్రం ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నవారు అది వాళ్ళకి పెళ్లి పరంగా వెళ్ళే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇయర్ ఎండింగ్లో వాళ్ళకి పెళ్ళిళ్ళ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకోవడము, ఎంగేజ్మెంట్స్ కావడము, అలాంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఉన్నవారు సీరియస్గా వాళ్ళ రిలేషన్షిప్ పరంగా ఆలోచించే వారికి మాత్రం సో అది ఖచ్చితంగా వాళ్ళ మ్యారేజ్ పరంగానైతే వెళ్ళే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. నిర్ణయం తీసుకోవడము, దాని తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో ఆర్థికంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు కొన్ని విషయాలలో వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం, డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి వీరికి, ధనుసు రాశి వారికి. సో కొంచెం అన్స్టెబిలిటీ కనిపిస్తుంది. సో రావాల్సిన డబ్బు రాకపోవడము, వీళ్ళ ఖర్చుకు తగ్గట్టుగా వాళ్ళ ఉన్న ఇన్కమ్ అయినా కూడా సంపాదన సరిపోకపోవడము, సో అధికమైన ఖర్చులైనా కూడా అప్పుల నుంచి కూడా వీళ్ళు కొంచెం ఎలా బయటపడాలి, ఇప్పుడున్న ఫైనాన్షియల్ పరిస్థితులు ఎట్లా డీల్ చేయాలి అనే భయం, ఆందోళన కూడా కనిపిస్తుంది వీళ్ళు. కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా ఆలోచించండి. ఇందులోంచి డబ్బుకు సంబంధించిన ప్రాబ్లమ్ బయటపడడానికి మీరు ఏం చేస్తే బాగుంటుంది, సో మీ ఉద్యోగపరంగా వృత్తిపరంగా మీరు ఇలాంటి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా అని కొంచెం టైం తీసుకొని బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. హెల్త్ పరంగా చూస్తే మాత్రం ప్రయాణాలు చేసేవారు మాత్రం కొన్ని జాగ్రత్తలు బాగా తీసుకోండి. కొంచెం ప్రయాణం చేసే వరకు సడన్గా పడిపోవడము, సడన్గా దెబ్బలు తాకడము, సో మెయిన్గా హెడ్ ఇంజురీస్ కావడము, చిన్నపాటి మైనర్ యాక్సిడెంట్స్ కావడము, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా కనిపిస్తుంది. ట్రావెలింగ్ చేసేవారైనా కూడా సో మెయిన్గా వెకేషన్కి వెళ్ళాలి అనుకునే వారు కూడా, మెయిన్గా ప్రయాణాలు బాగా చేసేవారు కూడా కొన్ని జాగ్రత్తలతోటి చాలా జాగ్రత్తగా మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ధనుసు రాశిలో మూలా నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ గైడెన్స్ చూద్దాము. సో ఈ ధనుసు రాశిలో మూలా నక్షత్రం వారికి ఏంటంటే తొందరపాట్లో నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఏదైనా మీ ప్రొఫెషన్ పరంగానైనా, పర్సనల్ లైఫ్ అయినా, వ్యక్తిగతమైన ఎలాంటి మీకు సంబంధించిన విషయాలైనా కూడా ఈ 15 రోజులు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు అర్థం కాని ఏదైనా పరిస్థితి ఉంటే, సిచ్యువేషన్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులైనా, మీ శ్రేయోభిలాషులైనా, మీ లైఫ్ పార్ట్నర్స్ తోటి ఖచ్చితంగా మీరు డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోండి. తొందరపాటులో మీకు కరెక్ట్ అనిపించినంత మాత్రాన అది పెద్ద నిర్ణయం అనుకోండి, డబ్బుకు సంబంధించిన నిర్ణయమైనా, కుటుంబానికి సంబంధించిన నిర్ణయమైనా కూడా మీ తొందరపాటులో అయితే నిర్ణయం తీసుకోకండి అని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా లేదు. ఏ పని మాత్రం కొత్త పనులు మొదలు పెట్టకండి. సో కొత్త సంవత్సరంలో కొత్తగా మొదలు పెట్టుకోండి. కానీ ఇప్పుడు మాత్రం మీకు పరిస్థితులు అంతా అనుకూలంగా లేదు. కొంచెం టైం తీసుకోండి. ఏదైనా మీకు సంబంధించినప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారు, కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టైం తీసుకోండి. ఇప్పుడు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు మీకని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ వచ్చింది. సో ధనుసు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించిన వారికి ఒక ఏంజెల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. పరిస్థితులు తొందరలోనే సర్దుమట్టాయి, మీకు అనుకూలంగా వస్తాయి అని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది. సో టెన్షన్ పడకండి, మీరు నిరుత్సాహపడకండి. సో ఎప్పుడు ప్రాబ్లమ్స్ నాకే, ఈ కష్టాల నుంచి ఎట్లా బయటపడాలి, ఎట్లా గట్టెక్కుతుంది, ఈ కష్టం నుంచి బయటపడతానా లేదా అనే ఒక భావనలోకి ఉన్నవారికి మాత్రం ఏంజెల్స్ మీకు ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది. తొందరలోనే పరిస్థితుల్లో సర్దుమట్టాయి, తొందరలోనే మీకు అనుకూలంగా అన్ని పరిస్థితులు మారుతాయి, మీకు కూడా మంచి రోజులు వస్తాయని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది.